నిర్మల్ జిల్లా బైంసా మండలం ఇలేగాం గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, ఒక 4 వీలర్ వాహనం, 4 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై అవసరమైన మేరకు జరిమానాలు విధించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యత, సైబర్ మోసాల నివారణ, రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలు, గంజాయి సంబంధిత కార్యకలాపాల నివారణ, అలాగే రాబోయే గణేష్ ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై బైంసా ఎస్పీ అవగాహన కల్పించారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అందరికి నమస్కారం. ఇలేగాం ఊర్లో ఈరోజు మనం కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ఏవైతే మనకు అనుమానాస్పదంగా వెహికల్స్ ఉన్నాయో అట్లాంటివి తీసుకోవడం జరిగింది. అవి ఓనర్షిప్ ఒకసారి చెక్ చేసి మన చలాన్స్ ఉన్నాయి అట్లాంటివి కూడా చెక్ చేస్తాం. అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకొని తప్పనిసరిగా బయటికి పోవాలి. మళ్ళీ తాగి బండి నడపద్దు. ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు కూడా బండి ఇవ్వద్దు. కొంచెం సేఫ్గా మనం నడిపేటట్టు చూసుకోవాలి. అండ్ వెహికల్ పైన చలాన్లు ఏవైతున్నాయో అవి తొందరగా క్లియర్ చేసుకునేటట్టు ఉండాలి. మళ్ళీ చలాన్లు పడే అవకాశం ఎవరికి కల్పించొద్దని ఒకటి మీకు తెలియజేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ గంజాయి అనేది కూడా మెల్లమెల్లగా చిన్న ఊర్లోకి రావడం జరుగుతుంది. అట్లాంటిది పిల్లలు ఎవరన్నా అట్లాంటి వాటి బారిన పడుతుంటే మీరు కొంచెం చూసి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారో చూస్తే ఎక్కడేం జరిగినా కూడా మనకి ఇప్పుడు సర్పంచ్ గారికి అదే ఒక రిక్వెస్ట్ మాది. ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఒకవేళ లేకపోతే ఊరికి ఎంట్రీకి ఒక 2 కెమెరాలు, ఎగ్జిట్ ఒక 2 కెమెరాలు అంతే. ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఖచ్చితంగా మనకు రికార్డ్ అవుతుంది. అది గ్రామ పంచాయతీకి మీరు కరెంచుకోవచ్చు. ఊరు కంప్లీట్ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది. మాకు జరిగినా కూడా మళ్ళీ ఇంకోసారి ఎవరైనా రావడానికి భయపడతారు.